మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘోరమైన ఫ్లైట్ క్రాష్ ప్రమాదంలో కన్నుమూయడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆ ఫ్లైట్లో ఉన్న అజిత్ పవార్ మాత్రమే కాకుండా ఆయనతో పాటు ఉన్న పైలట్లు కూడా అకస్మాత్తుగా అక్కడికక్కడే కన్ను మూసినవైన. ముఖ్యంగా చిన్న వయసులోనే పైలట్గా ఎంతో శిక్షణ సంపాదించుకొని కీర్తి ప్రతిష్టలు గడించిన ఒక ప్రొఫెషనల్ పైలట్ అయిన శాంభవి పాఠక్ కూడా కన్నుమూయడంతో ఇప్పుడు శాంభవి పాఠక్కి సంబంధించిన రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఆ యంగ్ పైలట్ అయిన శాంభవి పాఠక్ ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక శాంభవి పాఠక్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈమె ఒక ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఈమె తండ్రి ఆర్మీ మేజర్గా పనిచేస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలన్న కలలు కంటూ ఉండేది. అలాంటి ఆమె ముంబైలోనే బీఎస్సీ ఏరో సైన్స్ ఏరోనాటికల్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి న్యూజిలాండ్కి వెళ్ళడం జరిగింది. అలాంటి శాంభవి పాఠక్ 2018 నుంచి 19 వరకు న్యూజిలాండ్లోని ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకొని కమర్షియల్ పైలట్గా శిక్షణ సంపాదించుకొని ఆ తర్వాత కమర్షియల్ పైలట్ కోర్సుని పూర్తి చేయడం మాత్రమే కాదు, ట్రైనింగ్ సర్టిఫికేషన్ని కూడా సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్లోనే కొంతకాలం పనిచేసిన ఆమె పనిచేస్తున్న సమయంలోనే తనలాగా పైలట్ శిక్షణ కోసం వచ్చిన ఎంతో మంది జూనియర్స్కి పైలట్ ట్రైనింగ్లో శిక్షణ ఇస్తూ ఇన్స్ట్రక్టర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేస్తూ వచ్చింది. అంతేకాదు, ఈవిడ ఎంత ప్రొఫెషనల్ పైలట్ అంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతేకాకుండా వీఐపీస్ వాడుకునే పర్సనల్ హై పర్ఫార్మెన్స్ జెట్ ఫ్లైట్స్ని నడపడంలో ఈవిడ నిష్ణాతురాలని చెప్పాలి. దాదాపు 1500 గంటలకి పైగా పైలట్ని నడుపుతూ ఎన్నో సందర్భాల్లో ఓ ప్రొఫెషనల్ పైలట్గా సర్టిఫికేట్స్ని కూడా సంపాదించుకుంది. అలాంటి ఆమె ఇక రీసెంట్గా అజిత్ పవార్తో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి ఫ్లైట్ క్రాష్ అయ్యి చిన్న వయసులోనే కన్ను మూయడంతో ఇప్పుడు ఆ కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతున్న వైనం. మరి ఇలాంటి నేపథ్యంలోనే శాంభవి పాఠక్ పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్లో రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ప్రతి ఒక్కరిని పూర్తి విషాదానికి గురిచేసింది. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, మరి ఈ గొప్ప పైలట్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.